ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇలాకా అని చెప్పాలి, లేకపోతే అక్కడ వాళ్ళకి ఒక కంచుకోట అని చెప్పాలి, అలాంటి కడప పులివెందుల్లో తనకి అంటే ఈసారి అనుకున్నట్టుగా అక్కడ గేమ్ ప్లాన్స్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు. తన స్నేహితులు కూడా పులివెందుల్లో తనకి రివర్స్ అవుతున్న పరిస్థితి లాగా అనిపిస్తుంది. మంగళి కృష్ణ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత స్నేహితులు కూడా వ్యతిరేకమే అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే మా. మనం ఇప్పుడు చూస్తుంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సీన్ రివర్స్ అయిందని అనిపిస్తుంది. ఎందుకంటే తన స్నేహితుడైన మంగళి కృష్ణ గారు ఒక ఫేస్బుక్ లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అది ఇప్పుడు చాలా వైరల్ అయింది. దగ్గరి బంధువులు స్నేహితులు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా దుర్యోధనుడికే నయం, అందరూ అతనితోటే ఉన్నారు చివరి వరకు చెప్పాలంటే. ఈవెన్ భీష్ముడు కూడా మాట్లాడలేక తలదించుకుని కూర్చున్నాడు ద్రౌపది వస్త్రాభరణం అయినప్పుడు. ఇక్కడ రివర్స్లో ఉన్నాయి కేసులన్నీ. ఇప్పుడు సొంత వాళ్ళని పంపించేసుకున్నాడు, కుటుంబంలో ఎవరు లేకుండా చేసుకున్నాడు ఆయన అంతటా ఆయన. ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి చిన్నప్పటి నుంచి స్నేహితుడు, గత 35 సంవత్సరాలుగా ఆయనతో పాటు ఉన్న వ్యక్తి ఈ దంతులూరి కృష్ణ అలియాస్ మంగళి కృష్ణ అంటారట ఆయన్ని. ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. ఆయన ఏంటంటే ఆయన చెప్పేది, ఇప్పుడు ఈసారి ఎప్పుడూ లేనిది నిన్నటి వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉన్నారు ఆయన, కానీ ఆయన తీరు నచ్చక షర్మిలకు ఓటేయండి అని చెప్తున్నట్టు ఆయన. అది వీళ్ళకి నచ్చట్లా. అంటే ఒక స్నేహితుడిని కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. స్నేహితుడు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు కుచేలుడు అంతటి వాడినే శ్రీకృష్ణుడు హక్కును చేర్చుకున్నాడు. అక్కడ అది డబ్బుతో సంబంధం ఉండదు మనకి. స్నేహంలో మనం ఏమీ చూడం, మనం ఒక స్నేహమే చూస్తాం మనం. అంటే మనసులు కలవటం అక్కడ. అది మగ ఆడ అది లెక్కలేదు, అది అంటే సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మంగళకృష్ణ అన్న వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా ఈయనకి సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయించడం, ఈవెన్ కోడికత్తి డ్రామా జరిగినప్పుడు మొత్తం హాస్పిటల్ దగ్గర ఈయనే ఉండి పనులన్నీ చూసుకున్నారట. తర్వాత ఈయన భార్య ఒక సర్పంచ్ట. సో సర్పంచ్ కాబట్టి ఆ ఊళ్ళో ఆయన డ్రైనేజ్ పనులు ఏవో చేయిద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మనుషులు అడ్డుకున్నట్టు వైసీపీ వాళ్ళు. అది బాధపడుతున్నాడు ఆయన. ఊరి బాగు కోసం పాటు పడేటప్పుడు ఎవడైనా వద్దంటాడమ్మా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వైసీపీ వాళ్ళ ఉద్దేశం మనకు అసలు అర్థం కావట్లే. సరే డబ్బులు పక్కన పెడితే వాడు ఊరు బాగా అయితే జగన్మోహన్ రెడ్డికే పేరు వస్తుంది కదా, ఆయనకేం రాదు. వాళ్ళ ఆవిడ సర్పంచ్ అంటే వైసీపీ తరఫున అయ్యి ఉంటుంది. అలాంటప్పుడు మీకే మంచిది కదా. అంటే అసలు స్థానికం వాళ్ళు మీరు చెప్పినట్టు కంచుకోట అంటున్నారు. ఈసారి కంచుకోటకే బీటలు పడబోతున్నాయి కదా. ఇప్పుడు కడపలో డెఫినెట్గా ఆవిడ నెగ్గుతుంది షర్మిల. పులివెందుల్లోనే అసలు జగన్కి ఏమవుతుందో అని జనాలు అనుకుంటున్నారు. మనకు తెలియదు ఆయన ఎంత మెజార్టీతో వస్తాడా రాడా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే పథకాలు నేను డబ్బులు వేసాను, అవి రక్షించావు కదా. ఇక్కడ కేసీఆర్కి ఏమైంది? ఇంటికి పంపించారు కదా, ఆ పథకాలే ఇంటికి పంపించాయి. ఇప్పుడు అసలు లోక్సభలో కేసీఆర్ ఒక సీటు కూడా వస్తుందా రాదా లోక్సభ ఎలక్షన్స్లో అనుకుంటున్నారు. కాబట్టి మనం డబ్బు ఇచ్చేసాము, చేతులు దులిపేసుకున్నాము, అప్పులు తెచ్చేసామంటే కాదు కదా, అభివృద్ధి చూపించాలి. ఇప్పుడు నువ్వు డబ్బు తెచ్చావంటే ఎక్కడి నుంచి తెచ్చావు? ఇక్కడ సంపద సృష్టించి ఇక్కడ ఇచ్చావంటే అర్థం ఉంటుంది. నేనేమో సెక్రటేరియట్ తాకట్టు పెట్టాను, వైజాగ్ ముంచేశాను, మరొకటి చేసేసాను, అన్ని ఆస్తులు అప్పులు తీసి చేసేసానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు కదా. ఇప్పుడు ఈ పాప ఈ మంగళకృష్ణ గారు అదే బాధపడుతున్నారు. ఇట్లా చేయటం ఏంటంటే ఇప్పుడు ఒక క్లోజ్ మనిషి మనకి దూరం అయిపోతున్నాడంటే మనం చేసే తెలివి తక్కువ పనులే. అప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు ఆయన దగ్గరికి రానివ్వలేదు అనుకోండి మంగళకృష్ణ గారిని, చెప్పుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎవరైనా దగ్గరికి రానిచ్చాడా? సజ్జలను దాటుకుని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళగలరా? అలా చేసుకున్నాడు ఆయన. అంటే అది తెలివిగా చేసుకున్నారా, తెలివి తక్కువగా చేసుకున్నారా, లేకపోతే సజ్జల్ని పూర్తిగా నమ్మి ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాడా మనకు తెలియదు. అంటే నమ్మకానికి కూడా ఒక లిమిట్ ఉండాలన్నమాట. అది లేకుండా ఆయన మొత్తం సజ్జల మీద ఆధారపడ్డాడు. అది ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఆయనకు ఎదురు తిరుగుతోంది. తల్లి అయిపోయింది, చెల్లి అయిపోయింది, ఇంకో చెల్లి అయిపోయింది, ఇప్పుడు స్నేహితుడు కూడా దూరం అయ్యాడు. ఇంకొకటి ఆయన అనేది ఏంటంటే వాళ్ళు సింహాద్రిపురంలో ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా నన్ను తిట్టిస్తున్నారు, నేను పనులు చేయిస్తానంటే ఎందుకు వద్దంటారు, ఇది తప్పు కదా, నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవటానికి లేకుండా అయిపోయింది అని. మన గులకరాయి కేసులో కూడా ఇతని దగ్గర ఎక్కడా కనిపించలేదుట. సో ఇవన్నీ కూడా అంటే స్నేహం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. మనకి తల్లిదండ్రులు, అన్నదమ్ములు వీళ్ళందరికంటే కూడా మనం ఎక్కువ స్నేహానికి విలువిస్తాం.
సో అటువంటి స్నేహితుడిని కూడా ఈయన కోల్పోతున్నాడండి. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, ఈ ఎలక్షన్స్ అయ్యాక అందరూ పెట్టేవేడ సర్దుకుంటారు, ఎవరు అసలు తన పక్కన ఉన్న వాళ్ళు కాదు కదా, తను కూడా రాలేడు కడపకి ఇంకా అంటే అందరూ పారిపోతారు. ఇప్పుడు ఎలాగా ఆయన పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాడు కదా, లండన్ వెళ్ళాలి, స్విట్జర్లాండ్ వెళ్ళాలి, మరి ఫ్రాన్స్ వెళ్ళాలి అని ఇప్పుడు 14న తెలుస్తుంది. సో అందుకని ఆయన ముందే యాంటిసిపేట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, పారిపోతాడు అని. అదే అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఈ గత 5 సంవత్సరాలలో అంటే గతంలో చూస్తే ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్క పేదవాడి దగ్గరికి వెళ్ళడమే కావచ్చు, అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి ముద్దు పెట్టుకొని చెంపలు పట్టుకొని గడ్డలు పట్టుకొని బతిలాడిన మనిషి ఒక్కసారి అధికారం రాగానే అంటే తన సైడ్ ఇంకొక సైడ్ని చూపెట్టడం ప్రజలు అది జీర్ణించుకోలేకపోయారని అనుకోవచ్చు. మరి అందుకే ఈసారి ఖచ్చితంగా మార్పు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనుకోవచ్చు. చాలా చెప్పారు, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడాడు, అన్నింటి గురించి, పోలవరం అప్పుడు అమరావతి రాజధాని అని చెప్పిన ఒక వ్యక్తి ఈ రోజు 3 రాజధానులని మాట్లాడి అంటే తన మాటలే ఏదైతే ఉందో తనకే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ని తీసుకొచ్చి పెట్టినాయని చెప్పుకోవచ్చు మనం. మరి తప్పకుండా, ఎందుకంటే పాదయాత్రలో భాగంగా మీరు చెప్పినట్టు అందరినీ చెంపల్ని ముద్దులు పెట్టుకుని దగ్గరికి తీసుకుని చచ్చిపోయారు జనాలు చూడలేక. ఆ విజువల్స్ పదే పదే వేసి ప్రజల్ని చంపేశారు చెప్పాలంటే. అటువంటి మనిషి పాదయాత్ర అయిపోయింది, ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. ఇది ప్రతిపక్షం కూడా అప్పుడు సీరియస్గా తీసుకోలేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తారని ఎవడో అనుకోవాలా, అది నిజంగా యాక్సిడెంటల్గా జరిగింది. అంటే చెల్లెలు పాదయాత్ర తర్వాత ఈయన పాదయాత్ర అన్ని కలిసి వచ్చాయి ఆయనకి. అందులో కాంగ్రెస్ దూరం పెట్టడం, దాన్ని ఈయన పాజిటివ్గా మలుచుకోవటంలో సక్సెస్ అయ్యాడు ఈయన. సో ఇవన్నీ కలిపి ఆయనకి ఇచ్చాక ఆయన అసలు పరదాలు దాటి బయటికి రాలేదు కదా ఒక్కసారి కూడా. నాట్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా తను ఏమి పెద్దగా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హాస్పిటల్స్ కి ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడింది లేదు. అండ్ ఆ తర్వాత సరే కోవిడ్ అయిపోయిన తర్వాత అయినా కూడా తన ప్రజల మధ్యలోకి ఎప్పుడు రాలేదు, ఎక్కడ రాలేదు, ఫ్లడ్స్ టైంలో కూడా రాలేదు, ఏది చేయలేదు. అండ్ అప్పుడు ఫ్లడ్స్ కి ఇచ్చే ఏదైతే ఉందో ఇప్పుడు ఇస్తా అని చెప్పడం, అప్పుడు మనీ ఆ కష్టంలో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నప్పుడు కష్టం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తా అని చెప్పడం. సో వాళ్ళు అడిగేది ఇవన్నీ స్ట్రాటజీలు అనుకుంటున్నాడు ఆయన. ఈ స్ట్రాటజీలు ఏం వర్కౌట్ అవ్వలేదు, అవ్వవు కూడా. మీరు చెప్పినట్టు అసలు ప్రజల్లోకి ఎప్పుడు రాలేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కోవిడ్ టైంలో ఆయన ఎందుకు వస్తాడమ్మా? అసలే భయస్తుడు మనిషి. మనం అనుకుంటున్నాం ఏదో సీమసింహం లేకపోతే సీమ పులి అని. పులి కాదు, గుడ్డు కాదు, ఆయన పిల్లో ఎలకో అంతే. కాబట్టి ఇవన్నీ ప్రజలు చెప్పుకుంటారు. అసలు లోపల ఉండి చేసేవాడు అసలు ముఖ్యమంత్రే కాదు. ముఖ్యమంత్రి అన్నవాడు ప్రజల్లో మమేకమై ఉండాలి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. ఏదో 2 బట్టలు నొక్కేసానంటే ఇప్పుడు ప్రజలు కూడా మేము కూడా 2 బట్టలు నొక్కుతున్నాం నేను ఇంటికి పంపించడానికి అంటున్నారు. సో బటన్ల కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆయన. అదే బటన్లు ఆయన ఇంటికి పంపిస్తాయి, అదే బటన్లు ఫ్యాన్ కూడా ఆపేస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఫ్యాన్ ఆగిపోతుంది, ఆయన ఇంటికి వెళ్తాడు, ఇంటి నుంచి సిబిఐ ద్వారా ఆయన జైలుకి వెళ్తాడు. సో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆయన ఎప్పుడు జైలుకి వెళ్తారా అని. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.